ఎవరు మాది మందకల్ మండలం చిప్పతోటి గ్రామం. మీరు గత సంవత్సరం వేసినటువంటి పంట సెకండ్ పంట కూడా వచ్చిందని ఒకసారి కాల్ చేస్తానని చెప్పాను. సార్ అది ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ రాజమండ్రిలో బింగితోటిలో ఉందా అని చెప్పాను. సార్ ప్రత్యేకంగా చూద్దామంటే నేను వచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను వచ్చినాము. నువ్వు వచ్చినప్పుడు మనం చేను తిరిగి చూస్తున్నాము సెకండ్ పంట. ఇది సెకండ్ రైతుని అడిగి కూడా తెలుసుకున్నాము. ఆయన రైతు అనుభవం చెప్పిండు. ఆయన అనుభవంతో చెప్పిండు కాబట్టి నీకు ఎట్లా అనిపించిందో చెప్పు. రైతులకు పెట్టుకోవచ్చా, ఎస్సంగి పెట్టకూడదా, వాటర్ ఉండాలి వద్దా, మందు కొట్టుకొని అవసరం ఇవన్నీ ఒకసారి రైతులకు గురించి చెప్పండి. నేను ఇంతకుముందు అంటే మన యూట్యూబ్లో చూసి కొలంబో కంది ఒకటి కటింగ్ చేస్తే రెండవ పంట వస్తుందని తెలుసుకున్నాను సార్. మీరు బిఎస్ఎంఆర్ కంది వీడియోలో చూసి మీరు చెప్పారు కదా సార్ నాకు. మళ్ళీ కటింగ్ పెట్టేసినాడు, మళ్ళీ వాటర్ ఇస్తున్నాడు, మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందని చెప్పారు సార్. మీరు ఎట్లా వస్తుంది సార్, ఎట్లా వస్తుంది ఎట్లా అని నాకు డౌట్ వచ్చి ఖచ్చితంగా వచ్చింది. ఆ రోజు 25వ తారీఖు నాడు నేను అతనికి కాల్ చేస్తే వచ్చినాను. 20వ తారీఖు నాకు కాల్ చేసినావు. నేను హైజామండలికి వస్తున్నాను కానీ వచ్చి చూస్తున్నాము. నువ్వు వచ్చి చూస్తున్నప్పుడు చేను 3 ఎకరాల చేను మొత్తం తిరిగి చూస్తున్నాము. ఎక్కడన్నా సెకండ్ పంట ఈ రకంగా మనం ఎప్పుడు చూడలేదు. లేదు సార్, ఇది ఫస్ట్ వేసిన దానిలాగానే ఉంది సార్. దానికొద్ది ఫస్ట్ వేసిన దానికొద్ది ఈ సమ్మర్లో ఇంకా ఇంత మంచిగా ఉందంటే ఇప్పుడు ఆవరేలో సెకండ్ పంటకు పెట్టుబడి పెట్టింది ఎకరాన 3,000 రైతు చెప్తున్నాం. మన వెంకటేశ్వర చెప్తున్నాం పెట్టండి. ఆ ఎకరాన 3,000 పెట్టినప్పుడు దానికి పెట్టుబడి అనేది లేదు సార్. ఓన్లీ వాటరు, మీది మందు, అడుగు మందు ఒక్కొక్కసారి వేసుకుంటూ అంతే సార్. అది 3 నెలల లోపల కటింగ్ వచ్చే సోర్స్ వస్తున్నది. మనం చూస్తున్నటువంటి పంట ఇప్పుడు 2 నెలల 15 రోజుల పంట. అది 2 నెలల 10-15 రోజుల పంట లోపల ఇప్పుడున్నటువంటి పూత కూడా కాయ సెట్టింగ్ కానీ చూస్తేనే విత్తులు వాళ్ళు చూస్తున్నాము. అంతా బాగున్నాయి, చాలా రెడ్గా ఉన్నాయి. మొదలు వర్షాకాలం వచ్చిన పంట లాగానే విత్తనాలు బాగున్నాయి. అప్పుడు నువ్వు రైతులకు చదివించేది నీ యొక్క అనుభవం చెప్పు. చాలా బాగుంది సార్. ఇది నేను అందుకొరకే చూద్దామని వచ్చినాను సార్. నేను వచ్చి చూసి ఈసారి సమ్మర్లో ఎట్లా వస్తుంది ఏం కదా, ఫస్ట్ కటింగ్ వచ్చినాక తర్వాత కటింగ్ రాదనుకున్నా సార్. చెప్పాలి కూడా నేను కూడా 30 ఏళ్ళు కంపెనీలో పనిచేస్తున్నా కాబట్టి ఎన్నడూ చూడలేదు సెకండ్ పంట. అవునవును సార్. నేను అప్పుడు మన వెంకటేష్ గారు సార్ మరి పంట మళ్ళీ వస్తుందా లేదా, మరి వాటర్ నాకంటే ప్రయోగంగా చూడమని చెప్పిన. ఆ ప్రయోగంగా చూడమని చెప్తే ఎంత ఉన్నది ఎంత ఫుల్ కాపీ ఉన్నది. ఫస్ట్ కటింగ్ ఉన్నట్టు సార్. సెకండ్ క్రాప్ అంటే కొత్త వాళ్ళు అసలు నమ్మరు. ఇది ఎవరు నమ్మరు సార్. సెకండ్ పంట ఎవరన్నా ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు నేను వచ్చినా కూడా కొత్తగా తెలుసా ఇక్కడ సెకండ్ పంట ఫుల్ కాయ ఇంకా సెకండ్ పంట ఎక్కడ అన్నట్టు లోపల ఉన్నది. ఇంకా ముందు కోబట్టి చూసుకుంటూ ఎక్కడ ఈ 3 ఎకరాలు మొత్తం తిరిగినా కూడా ఎక్కడ ఏమాత్రం ఒక సాలు కూడా నో కాంప్రమైజ్. అవును సార్. అంటే అది బిఎస్ఎంఆర్సీలో సెకండ్ పంట కూడా వచ్చే దమ్మున్నది. కానీ సార్ ఇక్కడ డిఏ బస్తా కింద ఎక్కడికి ఒక బస్తా వేసింటే సార్. నేను ప్రతి రైతుకి అదే చెప్తున్నా. దుక్కులు వేసుకుంటే మనకు డిఏ పనంగానే బేస్తాలు అంటే బిఎస్ అనగానే దుక్కి మంది దుక్కులు వేసుకోవాలి. దుక్కులు వేసుకుంటే మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. మన రైతులు ఏం చేస్తారంటే విత్తనం నాటినాక ఏ పంటకైనా విత్తనం నాటినాక 1 నెల రోజులకు వేస్తారు. నెల రోజులకు డిఏపి వేసుకున్న తర్వాత భూమిలో కరిగి చెట్టుకు అందాలంటే నెల పడుతుంది. అంటే దాని యొక్క వయసు ఎంత, మొక్క వయసు ఎంత అవుతుంది? 60 రోజులు అవుతుంది. 60 రోజులకు ఈ ఫాస్ఫేట్ ఎరువులు అన్నిటికీ చాలా తక్కువ తీసుకుంటాయి. ఎవరు కోల్పోతే అప్పుడు తీసుకునే శక్తి కోల్పోతుంది. అండ్ ఉన్నటువంటి యూరియా పొటాస్ మీనే పెరుగుతున్నప్పుడు డిఏపి ఈ డిఏపి అనేటువంటి ఫాస్ఫేట్ ఎరువు మీదిగా స్ప్రే చేసుకుంటే దిగుబడి వస్తుంది. అట్లా చేసుకున్నట్టు మంచి దిగుబడుతుంది. కాబట్టి ప్రతి రైతుకు గడిచేది అంటే డిఏపి విత్తనాలతో ఫాస్ఫేట్ పాటేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. బలంగా పెరుగుతుంది. గాఢ మీద ఎందుకంటే అది చెట్టు వేరును కానీ చెట్టు పెరుగుదల ఎంత ఫస్ట్ క్రాప్లు ఎక్కడ. అవును సార్. సేమ్ అట్లే ఫస్ట్ ఎట్లా ఉంటే అట్లే ఉన్నది. 10 రూపాయలు ఎక్కేసుకోవాలి. 10 రూపాయలు చాలు. పంట పడితే 32 క్వింటాలు 32 దాటిది అనుకో. 15 క్వింటాలు వచ్చేవాడు సంతోషం. ఏం పని వర్షకాలము కడిసింది ఈ మంట. ఇది కడి చేసిండు. ఫీట్నర్ ఎడిచి పెట్టిండు. ఫీట్నర్ ఎడిచి పెడితే
వీటి కట్ చేసుకున్నప్పుడు 11 గంటల అయిపోయింది. ఆ తర్వాత దాన్ని నీళ్లు కట్టి మళ్ళీ దాన్ని దున్ని కాలు పెట్టి చేసినందుకు దానికి ఎన్ని మండలు వచ్చింది చూసి కింద బ్రాంచెస్ కిందికి వచ్చినాయి. కిందికి వచ్చి కాపు కూడా కింద నుంచి కాస్తుంది. ఈ ఒక్క చెట్టు తీసుకున్నట్లయితే దాదాపు ఒక హాఫ్ కిలోకి తక్కువ ఇలా ఉంటుంది సార్ ఇది. అది ఏం కంటే ఎంత దిగుబడి వస్తుంది. ఇంకా పీట కొద్ది ఏంది బ్రహ్మాండంగా ఉన్నది సార్. ఇంకా మీరే ఇలా ఉంటుంది సార్. అదే అంత మంచి దిగుబడి వస్తుంది. ఇంకా 50% కాయంది, 50% కాదు, 70% పూత. ఇంకా 15 రోజులు అవుతానా ఇంకా కుదరకపోతే అంతా బుడ్డ పిండి